నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియోలో మా ఊర్లో మినపప్పు పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తున్నాను. బాండ్లు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైనాక 1 కప్పు మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ధనియాలు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ చల్లారే లోపల మనం ఎండుమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని అవి కూడా పక్కకు తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేగినాక పక్కకు తీసుకొని ఇంకా 2 టమాటాలు మీడియం సైజు, కొంచెం కొత్తిమీర, ఎల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిగడ్డ కూడా తీసుకొని బాగా ఫ్రై చేసి వేపి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా పట్టుకున్న ఎండుమిర్చిలో ఉప్పు వేసేసుకొని మినపప్పు, ఎండుమిర్చి మిక్సీ పట్టేసుకొని కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఇది కూడా వేసి మిక్సీ పట్టేసి తర్వాత లాస్ట్లో మనం మగ్గించుకున్న టమాటాలు కూడా వేసేసుకొని ఈ మిక్సీ వేసేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం గోర్చుగా వేసుకోవాలండి. మనం దంచినట్టే వసద్ది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుంటే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని మినపప్పు పచ్చడి అంటారు. ఇదైతే 4-5 రోజులు కూడా నిల్వ ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.